అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కురాలు, జ్యోతిష్ విశారద, న్యూమరాలజీ విశారద, ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఇప్పుడు వృషభ రాశి గురించి చెప్తారా? వీళ్ళు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది, ఏ అమ్మవారిని పూజిస్తే బాగుంటుంది ఈ సమయంలో? తప్పకుండానమ్మా. వృషభ రాశి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చు, లేదా రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. వీళ్ళు ఇది చేసుకోవడం వలన ప్రస్తుతం గోచార రీత్యా సంచారం ఏదైతే ఉందో, అంటే లాభస్థానంలో శనేశ్వరుడు, తృతీయ స్థానంలో గురువు ప్రధానంగా మనం వీళ్ళని చూసుకుంటాం. అండ్ అదేవిధంగా దశమ స్థానంలో రాహు ఉన్నాడు. అంటే ఉద్యోగ స్థానము, వ్యవహార స్థానము, అంటే మనం కష్టపడుతున్నాము, ఫలితం వస్తుందా లేదా, వ్యాపారం చేస్తున్నాము, ఎంత ఆదాయం మిగులుతుంది అన్న నేపథ్యంలో ఈ గ్రహస్థితి, ఈ గ్రహ సంచారం వల్లే వీళ్ళకు మూడొంతు లాభాలు, నష్టాలు, చికాకులు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తృతీయ స్థానంలోనే రవిగ్రహ సంచారం ఉన్నది. అంటే వీళ్ళ కుటుంబపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుందమ్మా. ఏదో బాధ్యతలు నిర్వహించాలని, అది వాళ్ళని ఎవరినో చూసుకోవాలని, లేకపోతే ఇల్లు కట్టాలన్నా వీళ్ళకే బాధ్యతలు పడతాయి. వీళ్ళు పెద్ద కొడుకు కావచ్చు, చిన్న కొడుకు కావచ్చు, ఏదైనా కానీ పెద్ద కొడుకే కదా బాధ్యతలు అనుకోవడానికి లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళు రెండో వాళ్ళు, ఆఖరి వాళ్ళు అయినా కూడా బాధ్యతలన్నీ వీళ్ళ నెత్తి మీదే పడుతుంటాయి. అంటే కొంచెం బరువు బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. రకరకాల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మంచి చెడు తెలియదు. ప్రతి వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, అక్కడ పెట్టుబడులు పెట్టండి, మీకు అంత డబ్బులు వస్తాయి, మీకు ఇంత మంచి జరుగుతుంది, నువ్వు ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు, అక్కడికి వెళ్ళి చేయొచ్చు కదా, ఈ దేశంలో కన్నా నువ్వు ఆ దేశంలో ఉంటే బాగుంటుందని వీళ్ళకి చాలామంది సలహాలు ఇస్తుంటారు. ఎక్కడ లేని వాళ్ళంతా కూడాను వీళ్ళని చూడంగానే ఒక ఆప్యాయత కింద, ఒక తక్కువతనం కింద అన్నట్టుగా నువ్వు ఇది చేసుకోరా బాగుంటుందని. కానీ వీళ్ళకి ఏంటంటే ఉన్న చోట బాగుండగలుగుతారు. వీళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. వీళ్ళకి ప్రధానంగా శుక్రుడు ఒక్కడ అనుగ్రహిస్తే చాలు. ఆయన ఒక్కడ అనుగ్రహం ఇస్తే వీళ్ళకి ఫాస్ట్గా పనులు జరుగుతాయి. ప్లస్ చాలా అధిక రెట్లతోటి ధనాదాయాన్ని పొందగలుగుతారు, కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. ఇక్కడ ఎక్కడ చికాకు వస్తుందంటే జన్మజాతకంలో ఈ శుక్రగ్రహ స్థితి బాగాలేదనుకోండి, ఏ అష్టమ స్థానంలోనూ వ్యయ స్థానంలో ఉన్నారనుకోండి, తరచూ ఎవరో ఒకళ్ళతోటి గొడవలు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళు నమస్కారం పెట్టడము. ఎందుకంటే వీళ్ళు పరువుకి ప్రతిష్టకి ప్రాణం పెడతారు. కొంచెం అభిమానం ఎక్కువ వీళ్ళకి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. అది పోకూడదు, నేనేదో నా కష్టం నేను పడతాను కానీ కుటుంబ మర్యాదలు పోకూడదని వీళ్ళు వెంపర్లాడుతుంటారు. ఇది ఎదుటి వాళ్ళకు బలహీనంగా అనిపిస్తుంది. కావాలని చెప్పనని గొడవలకి తీసుకురావడము, ఏవో బాధ్యతలు ఇవ్వడము, దూరానున్న బంధువులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, వాళ్ళను కూడా చేరదీసి వీళ్ళని సాకమని అడగటము, వీళ్ళకు ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి రీత్యా ఉద్యోగంలో నిలకడగా ఉన్న ఆదాయ వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వస్తున్న ఆదాయానికి ఒక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. వీళ్ళు ఆపాలన్నా ఆపలేరు. ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఇంత ఖర్చు అని ఎందుకని చెప్పలేరు వీళ్ళు. ఇంకేం లేదు, వీళ్ళకి మొట్టికాయలే. నువ్వు సంపాదించకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అసలు సంబంధమే లేదు. మీరు ఎవరైనా కూడాను నిస్సందేహంగా అవతల వాళ్ళు దబాయించి మాట్లాడతారు మీతోటి. ఖచ్చితంగా ఈ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళు దైవ బలం పెంచుకోవడము, ఈ గోచార రీత్యా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళకి మంచి ఎక్కువ జరిగేటట్టుగా చూసుకోవడం వల్ల బాగుంటుంది. ప్రస్తుతం కుజగ్రహ సంచారము, బుధుడు రవిగ్రహ సంచారం అంత ఉపయోగం లేదు. చికాకులు రావడము, లేదా పెండింగ్లో ఫైల్స్ పడిపోవడము, ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు రాకపోవడము, కాంట్రాక్ట్స్ ఇస్తామని తిప్పించుకుంటుంటారు వీళ్ళు. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఏదైనా కానీ ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి రోజు పూజ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. అంటే మన సమస్య తీవ్రతను బట్టి రోజు బాగున్నాం పర్వాలేదని అనుకుంటే శుక్రవారం, మంగళవారం చేసుకోవచ్చు. వీళ్ళు ప్రత్యేకంగా అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదించాలి. అది ఆవు పాలతో తయారు చేసి అమ్మవారికి ఉదయం కానీ సాయంత్రం కానీ
కొద్దిగా నివేదన చేసి ఇంట్లో వాళ్ళందరూ తీసుకొని ఈ ప్రసాదాన్ని 10 మందికి పంచాలి. ఇది ఇలా పంచడం వలన ఈ తీపి పదార్థం కదా, వీళ్ళు శుభవార్తలు ఎక్కువ వింటారు. దానివల్ల వీళ్ళకు మంచి జరుగుతుంది. అమ్మవారిని పూజ చేయడం వలన ఇండైరెక్ట్ గా శుక్రగ్రహ అనుగ్రహము, అదే విధంగా శనేశ్వరుడి అనుగ్రహాన్ని వీళ్ళు పొందుతారు. రాబోయే శ్రావణ మాసంలో మంగళవారము శుక్రవారం రోజున క్రమం తప్పకుండా వీళ్ళు పసుపుతోటి, సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అర్చన చేయాలి. ఎలా అయితే మనం దేవాలయాల్లో కుంకుమతో చేస్తాం కదా, అదేవిధంగా 2 రాగి ప్లేట్లు పెట్టుకొని అమ్మవారి పట్టం ముందర కొద్దిగంత కుంకుమతో అర్చన అయిపోయాక కొద్దిసేపు కుంకుమతో అర్చన చేసిన తర్వాత పసుపుకి విడిగా ఇంకొక ప్లేట్ పెట్టుకొని సుమంగళి పసుపు తీసుకొని అమ్మవారి అష్టోత్తరం చదువుతూ కానీ లేదా వింటూ అయినా కూడాను భక్తి శ్రద్ధలతో వీళ్ళు పసుపుతో అర్చన చేయాలి. తర్వాత 108 మల్లెపూలు లేదా విరజాజులు, కాగడా మల్లి, ఏదైనా పర్వాలా, మీకు ఏ దొరికితే అది. తెలుపు రంగు పువ్వు అయితే చాలు, కొంచెం సువాసన వచ్చేది అయి ఉండాలి. లేదు వాన పడుతోంది లేదా ఎండకు అవి మగ్గిపోయాయి, కొంతమందికి ఫ్రెష్గా లేకపోతే వాళ్ళు పూజ చేయలేరు. ఓ పువ్వు నలిగితే కొంతమంది పర్వాలేదులే ఏముందని పెడతారు, కానీ కొంతమంది ఒక రేకు నలిగినా కూడా పెట్టరు, వీళ్ళకి మనస్తృప్తి ఉండదా ఈ పువ్వు పనికిరాదు అని. అలాంటి వాళ్ళు గులాబీ పూలు తీసుకోవచ్చు. నిస్సందేహంగా ఏ పువ్వైనా పర్వాలా, 108 సంఖ్య ఉంటే మంచిది. తామర పూలు దొరికితే మహా మంచిది, చెప్పేది ఏముంది అందులో. శ్రావణ మాసంలో మనకి దొరకని పువ్వు అంటూ ఏది ఉండదు, కదమ్మం కూడా దొరుకుతుంది. కాస్తంత కష్టపడి లభిస్తే అవి 4-5 పూలు పెట్టినా చాలు. ఇవి పెడుతూ ఆ పసుపుతో అర్చన చేసుకొని ఈ పూజ అయిపోయాక ఇంట్లో సమస్య ఉందనుకున్న వాళ్ళు ఈ పసుపు బొట్టు ఉంది కదా, గుండ్రంగా చక్కగా ముఖద్వారానికి రౌండ్గా బొట్టు అలంకరించి కుంకుమ పూజ చేసుకున్నాం కదా, దాంతో స్వస్తిక్ సింబల్ బొట్టు పెట్టాలి. అది మళ్ళీ ఈ పసుపుని కుంకుమని గడపకు ఉపయోగించకూడదు. ఎందుకనంటే అమ్మవారికి పూజ చేసింది కదా, గడప అంటే మన కాళ్ళు తగులుతాయి కాబట్టి ఇది కింద ప్రదేశాలకు వాడకూడదు. బయట పెట్టచ్చు, ముఖద్వారానికి పెట్టచ్చు, లేదా ముఖద్వారం పైన బొట్టుగా పెట్టచ్చు, అలా చేయొచ్చు. కానీ కింద పెట్టడము అంటే అడుగు భాగంలో పెట్టడం కానీ లేదా గడపలకి రాయటం కానీ ఖచ్చితంగా చేయకూడదు. ఇప్పుడు వ్యాపారంలో సమస్య ఉంది, నాకు వ్యాపారానికి జనాకర్షణ పెరగాలి, ఇదే బొట్టు తీసుకెళ్ళి అక్కడ ఓంకారం సింబల్ వేసి స్వస్తిక్ సింబల్ తోటి చక్కగా షాప్కి 2 వైపులా వేస్ట్ చేయడము. పసుపచ్చ నిమ్మకాయ, అందరు ఏమనుకుంటారంటే ఆకుపచ్చ నిమ్మకాయ కడితేనే మంచిదని అనుకుంటారు. కాదు, పసుపచ్చ నిమ్మకాయ వీళ్ళు కట్టాలి. ప్రత్యేకంగా వృషభ రాశి వాళ్ళు పసుపచ్చటి నిమ్మకాయలు తీసుకొని చక్కగా పసుపు కుంకుమ బొట్టు పెట్టి షాప్ పైన కట్టడం కానీ లేదా షాప్ లోపల వీళ్ళు క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం కానీ చేస్తే వీళ్ళకి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. వస్తామన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తీరుతారు. వాళ్ళతో కూడా ఇంకొక 4గురిని తీసుకొని వస్తారు. ఆర్డర్ ఇస్తామనంటే ఆర్డర్ ఇస్తారు. 10 రూపాయలు కాస్త 15 రూపాయలు అవుతుంది, ఆ 15 రూపాయలు మనకు వస్తాయి. ఇలా మంచి జరుగుతుంది. వీళ్ళు ఈ విధంగా చేసుకోవాలి. అదేవిధంగా రేపు వచ్చే గురు పౌర్ణమి రోజున ఏదైనా హయగ్రీవ స్వామి స్తోత్రం కానీ హయగ్రీవ దేవాలయానికి వెళ్ళి రావటం కానీ ఈరోజు గురు పూజ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే గురుమౌఢ్యం ఉంది, బలం లేదు కాబట్టి వీళ్ళు గురు పూజ చేసుకోవడం వల్ల వీళ్ళకు మంచి జరుగుతుంది. చక్కగా వీళ్ళు తృతీయ స్థానంలో అంటే వాక్ స్థానంలో ఉన్నాడు గురుగ్రహ సంచారం. అంటే వీళ్ళు మాట్లాడితే పని జరుగుతుంది, అంటే వీళ్ళ మాట బాగుండాలి, అంటే అక్కడ ఆయన అనుగ్రహం వల్ల ఆ మాట మంచిదై ఉండాలి. ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, నువ్వు ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారానికి వెళ్ళొచ్చు. నేను ఒక పువ్వు కొనుక్కుందామని వెళ్ళాను, ఈ పూలు బాగుంటాయండి ఆ పూలు బాగుంటాయని నువ్వు చెప్పావు అనుకో, దానికి నేను ఇంప్రెస్ అయ్యి కొనుక్కుంటా కదా. ఇలా వ్యాపార అభివృద్ధి కూడాను మన మాటతోనే లింక్ అయి ఉంటుంది. అర్థమైందా? తెలివి ఎంతైనా ఉండొచ్చమ్మా, తెలివి ఉండటం అది వేరే విషయం. ఆ తెలివితేటల్ని మాటల్లో నువ్వు ప్రదర్శించి అవతల వాళ్ళని ఆకర్షించి నీ వస్తువు కొనుక్కునేలాగా చెయ్యాలి. అంటే వీళ్ళకి ఈ బలము ఇక్కడ పట్టుత్వం అనేది చాలా పెరగాలి. కాబట్టి ఈ రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడము, మాస శివరాత్రి రోజున లేదా శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి హోమం చేసుకోవడము, ఇంట్లో చిన్న అష్టగణపతి పీఠము అష్టలక్ష్మీ పీఠం పెట్టుకొని వీళ్ళు రోజు పూజ చేసుకుంటే చాలా కలిసి వస్తుంది వీళ్ళకి. అమ్మ చక్కగా మనం ఇంట్లో పూజ చేసుకునే విధానం చెప్పారు, గుడికి వెళ్ళి ఏ విధంగా చేసుకోవాలో చెప్పారు, అండ్ ఆఖరికి మీరు హోమం అని అన్నారు కదమ్మా, అది ఎన్ని నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి
టైం పీరియడ్ ఎలా మెయింటైన్ చేయాలి? అమ్మ శ్రావణ మాసంలో చేసుకోవచ్చు, మ్మ్. తర్వాత మళ్ళీ ఆశ్వీజ మాసంలో చేసుకోవచ్చు, కార్తీక మాసంలో చేసుకోవచ్చు. మ్మ్. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు గ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉన్నాయి. మనం చూస్తే మ్మ్. కాలసర్ప దోషాల మధ్యలో ఉన్నాయి. జన్మ జాతకంలో కూడా ఇలాంటి దోషాలు ఉండుంటే వీళ్ళకి డెవలప్మెంట్ ఉండదు, Okay. ప్రమోషన్ రాదు, ఉద్యోగం తరచూ మారాలి, రికగ్నైజేషన్ ఉండదు. మ్మ్. వీళ్ళకి ఆయుపట్టంతా కూడాను శుక్రుడి దగ్గరే ఉంటుంది. కాబట్టి ఆయన ప్రీత్యర్థం ఈ మహాలక్ష్మి హోమం అనేది ప్రతి నెలా చేసుకోవచ్చు, మ్మ్. లేదా 3 మాసాలకు ఒకసారైనా చేసుకోవచ్చు. మ్మ్. మీ పరిస్థితిని బట్టి చక్కగా చేసుకున్న దాన్ని బట్టి మనకు ఫలితం వస్తుంది. ఖచ్చితంగా అమ్మ. అంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ బట్టి ఎంత ఫ్రీక్వెంట్ గా చేసుకోవాలి అనేది వాళ్ళు చూసుకోవచ్చు. తరచుగా చేసుకోవాలా లేకపోతే 3 నెలలకు ఒకసారి అని అది చెప్పి. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ అవకాశాన్ని బట్టి చేసుకున్న దానికి చేసుకున్నంత మహదేవ. అది నేను ప్రతి నెల చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం నాకు ఉంటుంది. మ్మ్. ఉద్యోగం వ్యాపారమే కాక నాకు పిల్లలు కూడా బాగుంటారు, మ్మ్. ఓవరాల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. మ్మ్. వెల్త్ ఇస్తుందమ్మా. వెల్త్ అంటే ఏంటిది? లక్ష్మీదేవి ఇచ్చేది. మ్మ్. డబ్బులు ఇస్తే సరిపోతుందా? పుట్టెడు అనారోగ్యం ఉందనుకోండి, ఏం తినగలుగుతాం మనం? అవును. డబ్బులు ఉన్నాయి మ్మ్. కానీ తినలేవు, ఏం ఉపయోగం? ఇక్కడ నీకు కావాల్సిన వెల్త్ ఏంటి? హెల్త్. మ్మ్. మ్మ్. అది నాకు హెల్త్ బాగుంది, ప్రయత్నం చేస్తున్నాను, రికగ్నైజేషన్ రాలేదు. అక్కడ రికగ్నైజేషనే వాళ్ళ వెల్త్. అవును. డబ్బుల సమస్య కాదు. అందరూ డబ్బుల కోసం వెంపర్లాడరు. నేను చేశాను, కష్టపడ్డాను, నన్ను గుర్తించండి అని బాధపడుతుంటారు. అవును. ఆ గుర్తింపే వాళ్ళకి అవును. అంతే. ఆ గుర్తింపు వల్ల ఏమొస్తుందని అంటే వాళ్ళకి మనస్తృప్తి వస్తుంది, మ్మ్. వాళ్ళ వెల్త్ అది. సో కరెక్ట్. మనకి ఏది కావాలి అన్నదే సంకల్పం. మ్మ్. అది నాకు ఉద్యోగం కావాలా, ఉద్యోగంలో గుర్తింపు కావాలా, నాకు మనం పూజ మొదలు పెట్టే ముందు సంకల్పం అంటాం కదా, మ్మ్. ఆ సంకల్పం అంటే అది. మీరు సంకల్పం చెప్తే ఒకలాగా వస్తుంది, నేను చెప్తే ఒకలాగా వస్తుంది. అంటే నీ కోరిక వేరు, మ్మ్. నా కోరిక వేరు. మ్మ్. అది సంకల్పం మారుతుంటుంది. ఆ సంకల్ప బలంతోనే మనం పూజ చేసుకోవాలి. ఆ పూజ నెరవేరిన తర్వాత ఆ సంకల్పం నెరవేరటం, ఇది పద్ధతి. 100% కరెక్ట్ అమ్మా. చాలా వివరంగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.